అసలు ఈ చెయ్యి పార్టీలో ఉన్నోళ్ళు గూండగాళ్ళ రౌడీలా మెంటలోళ్ళ లేకపోతే కంతిరోళ్ళ ఇగో ఇట్లనే జనాలు నెత్తి పట్టుకొని ఒకరికొకరు అనుకుంటాన్రోళ్ళ. అసలు కొందరు ఎట్లుంటారంటే ఆపతిలో ఉన్నోళ్లకు సాయం చేయడానికి చెయ్యరాదు, మంచి చెయ్యరు, ఇక చేసేటోళ్ళను కూడా వేయనియరు. అయ్ గట్లెట్లుంటుంది, అరే గట్లెట్లా సాయం చేస్తారు, తిండి లేనోళ్ళకు గట్లెట్లా తిండి పెడతారు అని అనుకుంటా కిందికి గుంజుతారు. గరీబోళ్ళ నోటికాడి కూడును గుంజుకుంటారు. రేషానికి వచ్చి కొట్టేటందుకు కూడా వస్తారు. అగో గిట్లనే ఉన్నదుల్లా ఇప్పుడు కథ. ఓ దిక్కు వరదలతోని జనము ఎంత అవస్థ పడుతుంటే వాళ్ళను పట్టించుకునేటోళ్ళే కరువయ్యారు కదా. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ముంగట పడి సాయం చేస్తుంటే చెయ్యి పాటోళ్ళు రాళ్ళు రప్పలు కత్తులు కట్టెలతోని కొట్టేటందుకు వస్తాను రోళ్ళ. అరే ఎంత అన్యాయం వల్ల ఇది, ఎంత కండ్లమంటతనము, ఎంత కుళ్ళుబోతుతనం. అగ చూడు రాదురి మీరే ఏమైందో. కాదబ్బా, ఏమనంటే కోపాలు బాగత్తే గాని మంచి చేసేటోళ్ళను చేయనిస్తే ఏమైతుంది? వాళ్ళు చెయ్యరు, చేసేటోళ్ళను చెయ్యనియ్యరు. రాజకీయం కోసం గరీబోళ్ళను గోసపుచ్చుకునుడు ఏం తరికా అద్మానం కాకుంటే. అసలు రాజకీయంలో ఉన్నారా రౌడీజం చేస్తురా ఈ చెయ్యి పాటోళ్ళు? ఇదే అర్థమైతలేదు. లేకుంటే ఏంది మరి? వరదలతోని అవస్థ పడుతున్న జనాలను మందలిచ్చి వాళ్ళకి ఇమ్మతిచ్చి కడుపు నిండా తిండి పెట్టి చిల్లర సామాను వంచేదందుకు మన బీఆర్ఎస్ లీడర్లు ఖమ్మం జిల్లాకు వచ్చారు. మంచి పనే కదా, కానీ ఇట్లా చేసుడు చెయ్యి పాటోళ్ళకు మంచిగా అనిపించలే. ఎంత కండ్ల మంటదనం పెట్టుకున్నారో, ఎంత బీపీలు పెంచుకున్నారో, ఎంత కుత ఉడికిర్రో గాని బీఆర్ఎస్ లీడర్ల మీద దాడులకు దిగిరు. మాజీ మంత్రులు హరీష్ అన్న, పువ్వాడ అజయ్ సారు కార్ల మీద మంత్రి తుమ్మల సార్తోని తిరిగేటోళ్ళు యోగి పనిచేసిరోళ్ళ. పాపం కారు పార్టీ కార్యకర్తలకు దెబ్బలు బాగా తాకినాయి. బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డి కాలు కూడా ఇరిగింది. చెయ్యి పార్టీ లీడర్లు గిట్ల దిగబడుతుంటే పోలీసులు ఏం చేస్తురు కావచ్చని అనిపించచ్చు. ఇంకేం చేస్తారో ఈ నడుమ సినిమాలలో ఫైటింగ్ సీన్లు అత్తలేవు అనుకున్నారో ఏమో. ఫైటింగ్ సీన్ మస్తున్నదని సినిమా చూసినట్టే చూసుకుంటున్నారట. ఆపులేదేం లేదట. ఇంత అద్మానమా? గిట్ల ఎన్నడన్నా చూసినామా మనము? ఇదేం దిక్మల్ల రాజకీయం అసలు. జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, రీహాబిలిటేషన్ క్యాంపులో ఎంతమందిని పెట్టినారు, ఎంతమందికి అన్నం పెడుతున్నారు, కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది, ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా? 6 ఉపన్యాసం కొట్టిండ్రు. గంటన్నర సేపు ఉపన్యాసం కొట్టిండ్రు తప్ప రివ్యూ తక్కువ, ఉపన్యాసం ఎక్కువ. ఆ ఉపన్యాసం ఏంది? ప్రతిపక్షాలు దిట్టుడు, మా మీద బురద జల్లుడు. అంతకు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది? వేర్ ఇస్ ద సీరియస్నెస్? 3 మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరిండు. మనం చూడలేదా నిన్న? మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు, తీవ్రమైన ఆవేశాలు వ్యక్తం చేశారు. సరి చేసుకోండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది మీకు చేత కాదు. మేమొస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయాలి. అసెంబ్లీలో మా సబితక్క లా అండ్ ఆర్డర్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి, ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి, జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి, రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు. నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు. ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా? అంటే ఏందన్నట్టు మీరు? ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన? మేమేం భయపడం. తెలంగాణ ఉద్యమంలో నీ తాత జేజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది. అరే ఓ దిక్కు ఖమ్మం జిల్లా అంతా వరదలకు మునిగిపోయింది. సర్కారు తరఫున జనాలను పలకరించినోళ్ళు లేరు. కమస్కం మంచినీళ్ళిచ్చే దిక్కు దివాన లేదు. వాళ్ళు గంట తండ్లాడుతుంటే బీఆర్ఎస్ లీడర్లు సాయం చేసేందుకు ముంగడకస్తే మెచ్చుకోవాల్సిందే కదా. కానీ ఈ చెయ్యి పాటోళ్ళు గుండగాల లెక్కనే చేసిరు. మరి వీళ్ళను సాయం చేయంగేవాళ్ళని అద్దన్నరా, అడ్డం పడ్డరా? వాళ్ళు చెయ్యరు, ఇంకోగాళ్ళు చెయ్యనియరు. నడుమిట్ల జనాలు నోటికాడు కూడు గుంజుకున్నారు. అద్మానంకున పడేద్దు.
గిట్లనే శాపాలు పెడుతురు పబ్లిక్